ఉపయోగించినట్టు అట్లా ఉందా? గఫూర్ గారు చెప్పినట్టుగా ముస్లిం లీగ్ తో ఎప్పుడు కలవలేదు సిపిఎం అన్నాడు. ఆయన ఒకసారి సరిచూసుకోవాలి. గతంలో సిపిఎం ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. మొదటి అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసేటప్పటికి ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ ప్రేరేపితమైన చర్యగానే చూడాలి. ఓ డీజీపీ ఒక లేఖని కనుక రాస్తే ఆ లేఖ ఎవరికి తెలియకుండా ఇది టాప్ సీక్రెట్ గా, టాప్ మోస్ట్ సీక్రెట్ గా డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ రాసి అనుమతి తీసుకోవాలి తప్పనిచ్చి ఇది ఒక ప్రచారం కోసం రాజకీయ ప్రేరేపితంగా దీని వెనక బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉండి దీన్ని ఆడిస్తున్నారనే దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అలా నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు పేర్కొంటూ హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం అన్నారు. హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం అని ఏమీ ఉండదు. మతోన్మాదం మాత్రమే ఉంటుంది. ఇది పర్టికులర్ గా ఎవరో కొంతమంది వ్యక్తులు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఉన్మాద చర్యలు పాల్గొంటే ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మొత్తం మతానికి పోయడం అనేది రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన చాలా మంది వ్యక్తులు బాంబు ప్రేలుల్లో కానివ్వండి, అనేక దుర్మార్గ చర్యలు, గాంధీ గారిని చంపడం దగ్గర నుంచి ఇలాంటి అనేక దుర్మార్గ చర్యల్లో వాళ్ళు పాల్గొని చేస్తే ఎప్పుడైనా మేము కానీ ఇతరులు కానీ హిందూ మతోన్మాదం అనే వాక్యాన్ని వాడలేదు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మతాన్ని తీసుకొచ్చి ఆ మతంలో ఉన్న ఒక వ్యక్తి తప్పుడు పని చేస్తే ఆ మొత్తాన్ని తీసుకెళ్లి మొత్తం మతాన్ని పోయడాన్ని మానుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మూడో విషయం, అసలు ఇది ఈ కేసు విషయంగా నేను పూర్వపరాలు నేను పరిశీలించి పరిశోధన చేస్తే ఇందులో ఏం తేలుతుంది? ఈ ఇంక్లూడింగ్ సస్పెక్ట్ ఐడియాలజికల్ ఇండక్ట్రినేషన్ వయా ప్రాపగాండా వీడియోస్ అండి. సస్పెక్టెడ్ వీడు అనుమానిస్తున్నాడు. ఇది నిజమా కాదా అనేది కూడా తెలియదు. ఈ అనుమానాన్ని తీసుకుని ఇది నిజంగా జరిగిపోయింది అని ప్రచారం చేయటం ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు అక్కడ వాస్తవంగా చూస్తే కేరళలో 10% ఎడ్యుకేషన్ ఉంది. అక్షరాస్యత శాతం ఎక్కువ. అక్షరాస్యత శాతం ఎక్కువ కాబట్టి ఈ దేశ వ్యతిరేక, దేశద్రోహ ఆర్ఎస్ఎస్ బీజేపీకి కేరళలో ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఈ అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? కొంతమంది ఈ పేమెంట్ చేసి కొంతమందికి చేసి ప్యాకేజీ స్టార్లను తీసుకొస్తున్నారు. మన ఆంధ్రాలో ఒక ఆయన తీసుకొచ్చినట్టుగా అక్కడ కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటి సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు. సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, కేరళ నుంచి ఐసీసీలో చేరడానికి లేదా ఇంకొక చోట చేరడానికి చాలా మంది ఇండియా నుంచి వెళ్తున్నారని చెప్తూ ఉంటే, ఇండియా నుంచి భారతదేశం నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళటం లేదు అని చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముద్దు నిద్రపోతుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటూ ఉంటే ఇలా విదేశాలకు వెళ్ళి ఉగ్రవాద మూకల్లో చేరే వ్యక్తులు ఉంటే వాళ్ళని నిరోధించకుండా మొద్దు నిద్రపోతూ ఉందంటే ఇది ఎవరి చేతకాంతనం? మొగోడిని కొట్టి మొగతాలకు ఎక్కినట్టు ఆడటో చేతకాక మధ్యలో. బషీర్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి. బషీర్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ నార్దర్న్ స్టేట్స్ ఉంటాయి, విపరీతమైన నిరక్షరాస్యత అక్కడ ఉంటుంది, యాజ్ యూ రైట్లీ సెడ్. వాళ్ళు ఏదో మతోన్మాదం, మత ఛాందసం, హిందూ మత ఛాందసం వైపు వెళ్ళారనుకుందాం. 100% లిటరసీ రేటు కేరళ. వీళ్ళు ఎలా వెళ్తున్నారండి? ఇస్లాం మత ఛాందసవాదానికి ఎలా లోబడుతున్నారు? ఛాందస ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకునేటట్టుగా రాజ్యాంగం మనకు అవకాశాన్ని కల్పించింది. రాజ్యాంగానికి లోబడి ఎవరి మతాన్ని వారు పాటించి ఎవరి మతానికి సంబంధించిన మత కార్యక్రమాలు చేసుకోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఛాందస వాదమా, ఇది మరొక వాదమా, ఇది లిబరల్ వాదమా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? పట్టుబడుతున్నారు కదండి, కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా. కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత కూడా దాన్ని ఉదారవాదం అని ఎలా అంటారు మీరు? నాకు అర్థం కాదు. మీరు 100% లిటరసీ రేటు, పొద్దున్న లేస్తే జనాలకు శుద్ధులు చెప్పే రాష్ట్రం అది. అక్కడ ఈ ఉగ్రవాదం ఏంది? మీరు చెప్పిన ప్రకారంగా ఉగ్రవాదం కనుక ఉంటే కేరళలో